మాట్లాడదాం. నాతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా ఏం జరుగుతున్నది ఇప్పుడు? మీలాంటి వాళ్ళు నిన్న సీతక్కని కలిసినట్టున్నారు, చాలా మంది ప్రముఖులందరినీ కలిసి కాల్పుల విరమణ పాటించాలని మీరు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నారు. సరే, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ నుంచి కొంత సానుకూల వాతావరణం ఉన్నట్టున్నది. వీళ్ళు గవర్నమెంట్లో ఇక్కడ ఓన్లీ స్టేట్లో ఉన్నారు కాబట్టి సరే, మరి వాళ్ళు కూడా గవర్నమెంట్లో సెంటర్లో ఉండుంటే మరి వాళ్ళ ఈక్వేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ సో మరి ఈ ఒత్తిడి ఏం సరిపోతున్నట్టుగా అనిపిస్తలేదు. పౌర హక్కుల నాయకులు మీలాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ పెడుతున్నారు, చర్చిస్తున్నారు, మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ తగ్గుతున్నట్టయితే కనబడట్లేదు. నిన్న ఐబీ చీఫ్ ఏకంగా ఆ ప్రాంతానికి వచ్చి ఈ సిచ్యువేషన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఏం జరగబోతున్నది అంటే ఇప్పుడు మన అందరం ఏదైతే ఈ చర్చల గురించి మాట్లాడుకుంటా ఉన్నామో ఇది వాస్తవంగా 2022-23 ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పాలన చేస్తున్నప్పుడు అంటే గత టర్మ్ అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ మొన్న గెలిచి వాళ్ళు రాష్ట్ర పాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 2023 తర్వాత. అయితే ఈ 2022-23లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భూపేష్ బఘేల్ నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏమున్నది అంటే బీజేపీ ప్రభుత్వం ఏమున్నది అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా డిఫరెంట్ పేర్లతోటి గ్రీన్ అంటని సమాధానాన్ని ఇంకేదో పేర్లతోటి ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది అప్పటి నుంచి ఉన్నది. అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉన్నది, యుద్ధ వాతావరణం నెలకొల్పున్న పరిస్థితులలో ఛత్తీస్గఢ్ బీజేపీ నాయకత్వం ఏం చేసిందంటే మా ప్రభుత్వం వస్తే మేము మావోయిస్టు ఏదైతే బాగా బలంగా ఉన్నటువంటి బస్తర్ ప్రాంతం అంటే బస్తర్ పూర్వం ఇప్పుడు కొత్తగా 6 జిల్లాలు అయినాయి. ఏదైతే నారాయణపూరు, బీజాపూరు, దంతెవాడ, కాంకేరు, సుక్మా ఇట్లా అనేక పేర్లతోటి ఏదైతే కొత్త జిల్లాలు ఏర్పడినాయో అక్కడ మొత్తంగా కూడా పూర్వ బస్తర్ జిల్లా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో బస్తర్ జిల్లా ఒక్కటే ఉండే. మొత్తంగా ఆ ప్రాంతాన్ని తీసుకుంటే కనుక 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 నియోజకవర్గాల్లో అశాంతి ఉంది కాబట్టి, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి క్యాంపులు ఏర్పాటు జరుగుతున్నది, పోలీస్ బలగాల యొక్క పహరా ఉంది కాబట్టి మేము వస్తే మా ప్రభుత్వం వస్తే మేము శాంతిని నెలకొల్పుతాము, యుద్ధ వాతావరణం నివారిస్తాము, చర్చలు చేస్తాము, ఆదివాసీలతో చర్చలు చేస్తాము, ఆదివాసీలకి అండగా ఉంటున్నటువంటి మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ఎన్నికలకు పోయినారు. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంటే భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి అయినప్పుడు సందర్భంలో ఈ 12 నియోజకవర్గాల్లో ఏదైతే కాంకేరు, బీజాపూర్, దంతెవాడ ఈ మొత్తంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతకుముందేమో బీజేపీ ఉండే, బీజేపీ కూడా ఇట్లా చేసింది కాబట్టి అని అక్కడ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము చర్చలు చేస్తామని వాళ్ళు అప్పుడు చెప్పిండ్రు. ఏది 2018. అయితే అప్పుడు కాంగ్రెస్కి ఏమైందంటే అక్కడ 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. ఆ 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం వల్లనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా ఈ మొత్తం విషయాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు చర్చల ప్రతిపాదన తీసుకొచ్చి మేము చర్చలు చేస్తామంటే ఎంత విచిత్రంగా ప్రజలు దాన్ని నమ్మి 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ రావడానికి ప్రధాన కారణం ఎందుకంటే కాంగ్రెస్ 39 దాకా వచ్చినాయి. ఈ 8 కనుక బీజేపీకి రాకపోయి ఉంటే అసలు బీజేపీ ప్రభుత్వమే రాకపోవు. 4 మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే ఆదివాసీలు బాగా ఓట్లేసారు. ఎందుకు వేసిండ్రు? బీజేపీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్కండిషనల్ చర్చలు చేస్తామని చెప్పిందో, శాంతి నెలకొల్పుతామన్నారో, ఆదివాసీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిందో, క్యాంపులు ఎత్తేస్తామని చెప్పిందో, అందుకోసమని వాళ్ళు నమ్మిండ్రు. ఇప్పుడు మనం అందరం అడిగేది ఏంటంటే వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటున్నారేమో. వాళ్ళు మమ్మల్ని నమ్మింది మావోయిస్టుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే బీజేపీ ఐడియాలజీ వాళ్ళు చెప్పే విధానం అట్లే ఉంది కదా. ఆదివాసీలకు వాళ్ళతో ఇబ్బంది మాతో కాదని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, ఎన్నికల సందర్భంలో మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ పాల్గొన్నప్పుడు కావాలంటే మీరు అప్పుడు పత్రికలు తీయండి, వీడియోలు తీయండి, మీకు తెలుస్తుంది
అన్కండిషనల్ ఉమ్, మేము చర్చలు చేస్తాము. ఉమ్, ఈ ఈ ఏదైతే అశాంతి నెలకొన్నదో, యుద్ధ వాతావరణం నెలకొన్నదో, పోలీసుల బలగాల ద్వారా అక్కడ ప్రజలకు నష్టం జరుగుతుందని దాన్ని నివారిస్తాము. ఆదివాసీలారా మీరు నమ్మండి అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేసిండ్రు, బహిరంగ సభల్లో మాట్లాడిండ్రు. ఇదేదో నేను చెప్పేది కాదు, వీడియోల్లో ఉన్నాయి, పత్రికల్లో ఉన్న ఆధారాల ద్వారానే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము అందరం అడిగేది, మీరే చర్చలు చేస్తామన్నారు, మీరే శాంతిని నెలకొల్పుతామన్నారు, మీరే ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తారన్నారు, కాబట్టి అది చెయ్యండి అని అడుగుతున్నాం. అంతకు మించి ఇక్కడ ఏమి గొంతెమ్మ కోరికలు లేవు, అంతకు మించి అదనంగా అడిగేటువంటి ప్రతిపాదనలు ఏమి లేవు. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి చర్చలు చేస్తామని చెప్పిండో అది అమలు చేయండి. అది చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు కదా. చర్చలు చేయడం అనేది, కాల్పుల విరమణ పాటించడం అనేది భారతదేశంలో ఇది మొదటిది కాదు, నేను అనుకుంటే ఇది చివరిది కూడా కాకపోవచ్చు. భారతదేశ గణతంత్ర పాలనని, రాజ్యాంగాన్ని, భారతదేశ భూభాగంలో మేముండము. ఈ దేశం మా దేశం కాదు, ఈ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి కాదు, ఈ రాష్ట్రపతి మా రాష్ట్రపతి కాదు, ఈ రాజ్యాంగం మా రాజ్యాంగం కాదని అన్నటువంటి మణిపూర్ వాసులతోటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి